హలో గైస్, ఈ వీడియోలో మనం 100 రూపీస్ బిలో స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. కొన్ని స్టాక్స్ 100కి అరౌండ్గా లైక్ 108, 110 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. సో బట్ ఈ స్టాక్స్ కొంత డిప్స్లోకి వచ్చిన తర్వాత కొంత ఫాల్ అయిన తర్వాత మనం యాడ్ అనేది చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. మీ వ్యూ కనుక మినిమం ఒక 5 years అబోవ్ ఉంటే కనుక సో ఈ స్టాక్స్ మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సేల్ ఇండియా ఫ్రెండ్స్, సో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో స్టీల్ సెక్టర్ స్టాక్స్ ఖచ్చితంగా సైక్లిక్ స్టాక్స్, బట్ ఈ స్టాక్ మనకి చాలా మంచి వాల్యుయేషన్స్లోనే దొరుకుతుంది. లాంగ్ రన్లో మనం ఇంకా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రీసెంట్గానే ఈ సేల్ ఇండియా ఏదైతే ఉందో, సో రీసెంట్గానే మనం ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో చెప్పుకున్నాం 80-85 లెవెల్ సేల్ చాలా మంచి లెవెల్ అని. అక్కడి నుంచి చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో రీసెంట్ టైమ్స్లో మేము షార్ట్ పీరియడ్ కూడా తీసుకున్నాం, బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ప్రస్తుతం 111 దగ్గర అరౌండ్గా 100 అబౌవ్ ట్రేడ్ అవుతుంది. బట్ ఒకవేళ పడితే కనుక మనం 100కి నియర్గా వస్తే కనుక మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే 80-85 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. లేదు ఎవ్రీ మంత్ ఒక 5 shares కానీ 10 shares కానీ ఇన్వెస్ట్ చేసి ఒక 1 to 2 years కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి సిప్ చేస్తే కనుక. సో ఆ తర్వాత మీరు ఒక 5 years హోల్డ్ చేస్తే కనుక ఈ స్టాక్స్ చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, సేల్ ఇండియా. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్ఎఫ్సి ఫ్రెండ్స్. సో ఎగ్జాక్ట్గా ఈ రోజే 100 రూపీస్ టచ్ చేసింది స్టాక్. సో ఆల్మోస్ట్ 6% అనేది ర్యాలీ ఇచ్చింది. లాంగ్ రన్లో ఇంకా కూడా మనకి 200, 300, 400 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో ఇంకా స్టాక్ పీ చాలా బెటర్ వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది. సో ప్రెజెంట్ మార్కెట్ కండిషన్స్లో 20 PE ఉన్న సో స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ స్టాక్ ఇంకా కూడా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. బట్ ఈ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఒక 30 రూపీస్ స్టాక్ కాస్త రైల్వే స్టాక్స్ చాలా బాగా ర్యాలీ అవ్వడం వల్ల సో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 100 దాకా కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ మనకి 3x రిటర్న్స్ ఆల్రెడీ ఇచ్చింది. కాబట్టి హై లెవెల్స్లో బల్క్గా ఇన్వెస్ట్ చేయకుండా కొంత డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ప్రెజెంట్ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ 90 నుంచి 100 లెవెల్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ 70 లెవెల్స్కి వస్తే ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మనకి ఐఆర్ఎఫ్సి గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనమాట. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా చాలా మంచి ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ అనమాట. సో బ్యాంక్ అనమాట. సో లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఈ స్టాక్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా మనకి 30-40 రూపీస్ దగ్గర దొరికే స్టాక్ కాస్త చాలా బాగా వెళ్ళి 100 లెవెల్స్ టెస్ట్ చేసి ప్రస్తుతం కొంత ఫాలో అవడానికి ట్రై చేస్తుంది. డిప్స్లో యాడ్ చేసుకుంటే ఒకేసారి బై చేయకండి గైస్. సో ఎందుకంటే కంటిన్యూస్గా లాస్ట్ 2-3 years బట్టి ఎవరైతే మార్కెట్లో ఉన్నారో కేవలం బుల్ రన్ మాత్రమే చూశారు. బేర్ మార్కెట్ వస్తే కనుక అన్ని స్టాక్స్ హెవీగా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. పర్టికులర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ దాంట్లో కూడా 100 రూపీస్ కానీ పెన్నీ స్టాక్స్ కానీ చాలా బాగా పడే ఛాన్స్ ఉంటాయి. బెటర్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయండి, కొంత క్యాష్ లిక్విడ్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి గైస్. సో కంటిన్యూస్గా మార్కెట్ ఎప్పుడు కూడా పైకి వెళ్దు, ఖచ్చితంగా మనకి ఫాల్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ టైం పడుతుంది ఫాల్ రావడానికి కూడా. బట్ ఒకవేళ ఫాల్ వస్తే కనుక మంచి ఛాన్సెస్ దొరుకుతాయి. డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో లేదు అనుకుంటే ఎవ్రీ మంత్ కొంత క్వాంటిటీ సిప్ చేసుకోవడానికి ట్రై చేయండి, అవి బెటర్ అనమాట. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చేసరికి ప్రస్తుతం 90 దగ్గర ఉంది, కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అరౌండ్ 80 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని 65 వస్తే కనుక ఇది బెటర్ లెవెల్స్. సో ఇక్కడ కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. మినిమం దీని నుంచి కూడా మనం 2x 3x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 300 లెవెల్స్ దాకా ఈజీగా 5 years పీరియడ్లో ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్జేవిఎన్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కూడా అరౌండ్గా 100 రూపీస్ బిలో దొరుకుతుంది. లాంగ్ రన్లో ఇది కూడా మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాక్ స్టిల్ హెవీ ఓవర్ వాల్యుయేషన్స్ కాకుండా బట్ డీసెంట్ వాల్యుయేషన్స్లో మనకి స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2023 స్టార్టింగ్లో అరౌండ్ 30 రూపీస్ స్టాక్ వస్తే ప్రస్తుతం 90 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్రెడీ 3x రిటర్న్స్ ఇచ్చింది. ఇంకా కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ హెవీ క్వాంటిటీ ఒకేసారి బై చేయకండి, వెయిట్ చేయండి. 80-85 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 60 నుంచి 65 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఇది మనకి ఎస్జేవిఎన్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ రీసెంట్గా మనకి ఐపీఓ లిస్ట్ అయింది, ఐఆర్ఈడిఏ అనమాట. సో ఇది మనకి అరౌండ్గా 100+ ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 112 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ పడే ఛాన్స్ ఉన్నాయి, ఎందుకంటే చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 2x రిటర్న్స్ లిస్ట్ అయిన తర్వాత చాలా బాగా పెరిగిందనమాట. సో కొంచెం డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఇది కూడా మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఏమైనా ఫాల్ అయ్యి 100కి అరౌండ్గా వస్తే 100 నుంచి 105 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 80 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ లేదా ఎవ్రీ మంత్ సిప్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది కూడా లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 200-300 రూపీస్కి ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఐఆర్ఈడిఏ. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ట్రైడెంట్ ఫ్రెండ్స్. సో ట్రైడెంట్ కూడా సో చాలా బాగా పెరిగి ప్రస్తుతం బాగా ఫాల్లో దొరుకుతుంది స్టాక్. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 5 రూపీస్ 6 రూపీస్ దగ్గర నుంచి కూడా 70 రూపీస్ దాకా వెళ్ళి ప్రస్తుతం మంచి ఫాల్లో దొరుకుతున్న స్టాక్ అనమాట. స్లోగా అక్యుములేట్ చేసుకుంటూ ఒకేసారి బై చేయకండి. సో ఇక్కడి నుంచి కూడా ఒక 20-25 లెవెల్స్ దాకా పడే ఛాన్స్ ఉంటాయి. సో ఒకవేళ ఆ లెవెల్స్ వస్తే కనుక అక్కడ కొంత హెవీ క్వాంటిటీ సో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవ్రీ 5 పాయింట్స్ డిప్లో యాడ్ చేసుకుని అప్ టు 25
135 హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఇది కూడా మనం సో 100 నుంచి 150 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపెనీ వైజ్ చాలా మంచి కంపెనీ అనమాట ట్రైడెంట్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఈజ్మై ట్రిప్. దీని గురించి చాలామంది అడుగుతుంటారు. ప్రస్తుతం అయితే కనుక మనకు ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది, 37 నుంచి 40 రీజన్స్లో ట్రేడ్ అవుతుంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక బెటర్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ ఈ స్టాక్ కూడా 70-75 లెవెల్స్ దాకా వెళ్ళి సో ప్రస్తుతం మంచి ఫాల్లో దొరుకుతుంది. డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో చాలామంది ఎస్ బ్యాంక్ వాటికి వెళ్ళకుండా ఇటువంటి స్టాక్స్ తీసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే మనం సేల్ డిస్కస్ చేసాం. సెకండ్ వన్ ఐఆర్ఎఫ్సి, థర్డ్ వన్ ఐడిఎఫ్సి, ఫస్ట్ బ్యాంక్, ఫోర్త్ వన్ వచ్చేసరికి సో ఎస్జేవిఎన్ అనమాట, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఐఆర్ఈడిఏ, సిక్స్త్ వన్ వచ్చేసరికి ట్రైడెంట్, సెవెంత్ వన్ వచ్చేసరికి మనకి ఈజ్మై ట్రిప్. కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టాక్స్లో మీరు ఏ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు, అలాగే ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. సో ఇది మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.